ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో సీఎం రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇవాళ సిట్ విచారణకు హాజరయ్యే ముందు తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పేరుతో రేవంత్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఎన్ని డైవర్షన్లు చేసినా అతని అక్రమాల గురించి ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి భయపడను అని, కానీ రేవంత్ రెడ్డి తొత్తులుగా పనిచేస్తున్న కొందరు పోలీసులను మాత్రం వదిలే ప్రసక్తే లేదని తెలిపారు. తప్పు చేసినోడు భయపడతాడు, తప్పు చేయనోళ్ళు ఎవరికి భయపడాడు. రేవంత్ రెడ్డి కాదు, వాని జేజమ్మకు కూడా భయపడే సమస్య లేదు. ముమ్మాటికి ఒకటి మాత్రం పక్కా, ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టాం. నా క్యారెక్టర్ అసాసినేషన్కి బాధ్యులైన రేవంత్ రెడ్డిని ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు కొంతమంది, అందరినీ కాదు, కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆయన తొత్తులుగా, ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టను. ఎందుకు వదిలిపెట్టను? ఎందుకంటే నా వ్యక్తిత్వం హననం చేస్తూ ఉన్నారు. లేని లింకులు అంటగట్టి, లేని రంకులు అంటగట్టి, నాకు ఇష్టం ఉన్నట్టు ఎవరెవరో యాక్టర్లకు లింకులు పెట్టి చిల్లర రాజకీయం ఏదైతే చేస్తున్నారో ఈ విషయంలో నేను మాత్రం వదిలిపెట్టను. మీరేదో ఇవాళ ముఖ్యమంత్రి హార్వర్డ్కి పోయిండు, ఆడ వచ్చిరాని ఇంగ్లీష్లో ఏం నేర్చుకుంటుండో ఏం తెచ్చిండో కానీ ఆయన వచ్చే వరకు టైంపాస్ చేద్దాము అని చెప్పి మీరు డ్రామా చేస్తున్నారు. మాకు తెలుసు, ధారావాహికలాగా నడుపుతా ఉన్నారు. మాకేం ఇబ్బంది లేదు. మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం. ఎందుకంటే చట్టాన్ని గౌరవించే పౌరులం, తప్పకుండా వస్తాం. మేము తప్పు చేయలేదన్న మాటనే చెప్తాము. మీరు ఎన్ని రకాల డైవర్షన్ గేమ్లు ఆడినా మేము మాత్రం అర్జునుడి కన్ను ఎట్లయితే ఆనాడు తన గురి మీదనే ఉండనో అట్లే మా గురి మొత్తం కూడా ఈ ప్రభుత్వ అసమర్థత మీద, మీ అవినీతి మీద, మీరు ప్రజలకిచ్చి ఎగ్గొడుతున్న హామీల మీద, యనుమల రేవంత్ రెడ్డి ఎగవేతల రేవంత్ రెడ్డికి ఎట్లా మారిపోయిండో అన్న దాని మీద 420 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు 4 హామీలు కూడా నెరవేర్చకుండా ఎట్లా ఈ లుచ్చా పనులు చేస్తున్నాడో వీటిని ఎండగడుతూనే ఉంటాం. 100% వదిలిపెట్టకుండా ప్రాణం పోయేదాకా పోరాడుతూనే ఉంటాం. ఎవరికి భయపడకుండా, ఎవరికి తలవంచకుండా నిఖార్సైన తెలంగాణ బిడ్డలుగా, కేసీఆర్ గారి సైనికులుగా, కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసేదాకా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటామని చెప్పి. రెండేళ్లుగా ప్రభుత్వం వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని కేటీఆర్ మండిపడ్డారు. తాను డ్రగ్స్ తీసుకుంటానని ఆరోపణలు చేశారని, హీరోయిన్స్ తో నాకు లింకులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా జరుగుతున్న వ్యక్తిత్వ హననానికి బాధ్యులెవరని ప్రశ్నించారు. ఆరోపణలు చేస్తారో ఆ తర్వాత అందులో నిజం లేదంటారని అన్నారు. మాకు బురద అంటించేందుకు విచారణ పేరిట వేధిస్తున్నారని, ఇవాళ రాష్ట్రంలో ఒక్క అధికారైనా ఈ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరగటం లేదని చెప్పడానికి ముందుకొస్తారా అని ప్రశ్నించారు. ఈ రెండేళ్లలో తీవ్రంగా, ఈ రెండేళ్లే కాదు, దాదాపు గత 7-8 ఏళ్లుగా తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ ఎఫర్ట్ నా మీద, వ్యక్తిత్వ హననం. అంటే ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ముద్రేయాలని ప్రయత్నం చేస్తారు కదా, నేనేదో డ్రగ్స్ తీసుకుంటానని, నాకేదో హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని, లేని దిక్కుమాలిన వార్తలు రాసి నన్ను క్షోభకు గురి చేయడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని, నా పిల్లల్ని, నా వాళ్ళు అనుకునే వాళ్ళందరినీ విపరీతమైన క్షోభకు గురి చేశారు. అయినా కూడా ఎన్నడూ బాధపడలేదు, బయటకు వచ్చి వేరే వాళ్ళలాగా దొంగ ఏడుపులు ఏడవలేదు. నేను నిబద్ధతతో పనిచేసిన నాయకుని కాబట్టి ఎవరికి భయపడకుండా 2 ఏళ్లుగా తలవంచకుండా పోరాటం చేస్తూ ఉన్నాను. ఇవాళ నేను ఏదో టెలిఫోన్ ట్యాపింగ్లో ఏదో విచారణ క్రమాన్ని పిలిచారు, బరాబర్ పోతాం, పోయి అడుగుతా. ఏమడుగుతా? ఏం తప్పు చేసింది మా ప్రభుత్వం అని అడుగుతా, ఎక్కడ తప్పు జరిగింది అని అడుగుతా. ఇవాళ వారు సమాధానాలు చెప్పాలి నాకు. గత 2 ఏళ్లుగా ఈ ఫోన్ ట్యాపింగ్ పేరిట ఒక డైలీ సీరియల్ మాదిరిగా, అంతులేని కథ మాదిరిగా లీకుల రూపంలో ఏదైతే మా వ్యక్తిత్వ హననం జరుగుతుందో దానికి బాధ్యులు ఎవరు అని అడుగుతా. ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినాయని మీరే ఒక 2 నెలలు నడిపిస్తారు డ్రామా. పోలీసు వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరే లీకులు ఇస్తారు, మీరే రాయిస్తారు, మీరే మళ్ళీ మీదికెళ్ళి మా వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తారు. ఇక వీళ్ళని బెదిరించిందట, వాళ్ళని బెదిరించిందట అని మీరే రాపిస్తారు 2 నెలలు. మళ్ళీ 3వ నెలలో మీరే రాపిస్తారు. ఏ హీరోయిన్ల ఫోన్ ట్యాప్ కాలేదు, ఎవరిది కాలేదు, అంతా బోగస్, ఇన్ని రోజులు మేము చెప్పిందంతా తూచ్ అని చెప్పి మళ్ళీ మీరే రాయిస్తారు. మరి నా పరువుకి, నా ప్రతిష్టకు కలిగిన నష్టానికి ఎవడు బాధ్యుడు? రేవంత్ రెడ్డి బాధ్యుడా? ఈ లీకులు ఇచ్చిన పోలీసు వాళ్ళు బాధ్యులా? రాసిన మీడియా వాళ్ళు బాధ్యులా? నేను అడుగుతా. ఇక రేవంత్ రెడ్డి ఒక దొంగ కాబట్టి ఓ సినిమాలో బ్రహ్మానందం లెక్క సింగరేణి, హైడ్రా, మూసి ఇలా అన్నింట్లో దొరుకుతున్నాడన్నారు. మరో విచిత్రం ఏమిటంటే ఈ ప్రభుత్వంలో ఒక్క దొంగనే లేడు, అందరూ దొంగలే. క్యాబినెట్ మొత్తం ఓ దండుపాల్యం ముఠా అని తెలిపారు. వాళ్ళందరూ కలిసి దోచుకుంటున్నారని, వాళ్ళ దొంగతనాలను మేము బయటపడుతుంటే తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. ఇవాళ
రేవంత్ రెడ్డి గారు ఆయన దొంగ కాబట్టి, అడ్డంగా దొరికిన దొంగ కాబట్టి, ఇంకా దొంగ పనులు చేస్తూనే ఉన్నాడు కాబట్టి, అదేదో సినిమాలో బ్రహ్మానందం గారు దొంగ ఉంటాడు, ఉరికురికే దొరికిపోతుంటాడు. అట్లాగే ఈయన కూడా ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఉరికే దొరికిపోతాడు. ఉత్తగానే సింగరేణిలో దొరుకుతాడు, మూసీలో దొరుకుతాడు, హైడ్రాలో దొరుకుతాడు, ఎక్కడ పడితే అక్కడ దొరికిపోతాడు. హిల్ట్ కుంభకోణంలో దొరుకుతాడు, లగచర్లలో దొరికిపోతాడు. దొంగ ఫాస్ట్గా దొరికిపోవడం రేవంత్ రెడ్డి గారి స్పెషాలిటీ. ఇంకా విచిత్రం ఏంటంటే ఇవాళ ఒక దొంగ లేడు ఈ రాష్ట్రంలో, దండుపాలెం ముఠా ఉంది ఈరోజు. క్యాబినెట్ ఎవరిది వాళ్ళు అందిన కాడికి దోచుకోనే స్కీమ్లో భాగంగా ఈరోజు వాళ్ళు దోచుకుంటా ఉన్నారు. ఆ దోపిడీని మేము బయట పెడుతుంటే వాళ్ళకి ఎక్కడ లేని మంట వస్తున్నది మా మీద. మాకేం ఫరక్ పడది. మీకు తెలియదు కానీ మీడియా వాళ్ళు మీరు కూడా మాకు తెలియకుండానే సాయం చేస్తున్నారు. మీరేమనుకుంటారంటే ముఖ్యమంత్రి చెప్పిండు, మేము ఇట్లా ఒక కేసు నోటీసులు వచ్చినాయి, మరి వీళ్ళని ఏదో విచారిస్తున్నారు అని చెప్పి లోపల మేము బొంగనే ప్లేట్ బ్రేకింగ్లు పెట్టి గుచ్చి అడుగుతుండ్రు అని మీరు పెడతారు. మాకేం బాధ లేదు, ఎందుకంటే 100 కోట్ల పబ్లిసిటీ మీరు ఫ్రీగా మాకు ఇస్తున్నారు. మాకేం బాధ లేదు.